బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో టార్కోంసరాయ్ డారియన్ గారు మన కోసం హృదయ జ్వాల ద్వారా కొన్ని సందేశాలను తెలియజేశారు. అవి ఏంటంటే, ఆశాపూరిత జీవిత దృక్పథం. ఆశావాదమే హృదయానికి జీవశక్తిని ఇస్తుంది. దానగుణంతో, నిస్వార్థంతో, మానవ జాతి మీద ప్రేమతో జీవించే జీవితం. సామూహిక ప్రేమ, వినయం, సేవ, సహనం, ఆనందం, ఓర్పు, హృదయం, మెదళ్ల సమన్వయం, దయ, భావస్వామ్యం, జ్ఞానం, త్యాగం, కృతజ్ఞత, స్వచ్ఛమైన గాలి ఉన్న చోట, నిర్మలమైన ప్రకృతి సిద్ధమైన ప్రదేశాల్లో నివసించడం. విశ్వమంతా హృదయంలోనే ప్రతిబింబిస్తుంది. హృదయాన్ని బాధపెట్టే అనేక విషయాలను విసర్జించవలసి ఉంటుంది. ఉదాహరణ, మాంసాహారం, మద్యపానం, మాదక ద్రవ్యాలు, అధిక మోతాదుల్లో ఆస్పిరిన్, అధిక మోతాదుల్లో మందులు వాడటం, కెఫిన్, పంచదార, నూనెలు అధికంగా వాడటం, అధిక మాట్లాడటం హృదయానికి ఎంతో హానికరం. అలాగే భయము, వేదన ఇవి హృదయంలో విషాల్లా పనిచేస్తాయి. ద్వేషం అనేది హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో పీడనాన్ని కలుగజేస్తుంది. హృదయం దయాశక్తిని తయారు చేస్తుంది. ఈ శక్తిని లోక కళ్యాణార్థం అందరినీ ప్రేమించడానికి వినియోగించకపోతే గుండె ఎన్లార్జ్ అవుతుంది. దయను ఆచరణలో పెట్టిన వారికి నెమ్మదిగా హృదయ స్వస్థత చేకూరుతుంది. శక్తితో హృదయం సక్రియంగా ఉన్నప్పుడు ఆ అవయవం నవయవ్వనంగా తయారై స్వస్థత శక్తులను మనిషికి నలువైపులా వెదజల్లుతుంది. మన హృదయం సరిగ్గా పనిచేయనప్పుడు మన జ్ఞాపకాలు మసకబారిపోయి మన చైతన్యం కూడా బలహీనమవుతుంది. మనం దీనికి ఎల్లప్పుడూ పవిత్రమైన ఆలోచనలను, సౌందర్యాన్ని, మంచితనాన్ని అందిస్తూ ఉంటే ఈ కేంద్రమే ఒక బీజంలా ఎదుగుతూ లక్షలాది జన్మల పాటు ప్రకాశిస్తూ ఉంటుంది. మానవ ఆత్మ అని పిలువబడే ఈ దైవీ బీజం యొక్క రూపాంతరీకరణ అనే అద్భుతం ఈ పవిత్రమైన కలశంలోనే సంభవిస్తుంది. మనిషిలో 2 కలశాలు ఉన్నాయి. ఒకటి ఉన్నత మానసంలో ఉన్న ద్వాదశ దళ కమలం, రెండవది స్వాదిష్టాన, మణిపూరక, అనాహత చక్రాలతో తయారైన కలశం. దీన్ని కూడా కలశమనే అంటారు. ఇది అదో కలశం. ఈ జీవన సూత్రం ద్వాదశ దళ కమలం నుండి ప్రసరిస్తూ హృదయంలో తనంత తానుగా స్థితమవుతుంది. ఒకసారి అతను కనుక ఈ హృదయ జ్వాల గుండా, మణిపూరక చక్రం గుండా లేదా దాని వ్యతిరేక ప్రతిరూపం భాగం గుండా పయనిస్తే అతను భౌతిక తలం నుండి వచ్చే చిహ్నాలను, గుర్తులను స్వీకరించే కేంద్రంగా ఉపయోగపడతాడు. మణిపూరక చక్రం అన్నది ఆశల ప్రపంచం నుండి వచ్చే గుర్తులను, చిహ్నాలను స్వీకరించడానికి ఉపయోగపడుతుంది. ఇది 3వ దీక్ష వరకు పవిత్రీకరణ, రూపాంతరీకరణ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. 3వ దీక్షలో దీక్ష తీసుకున్న అతను తన హృదయ జ్వాల గుండా పయనించి తలలో ఉన్న హృదయ కేంద్రం మీదుగా ద్వాదళ కమలం వైపు పయనిస్తాడు. మానవాత్మ ఎన్నో జన్మల్లో అహంభావ రాహిత్యాన్ని, అహింసను, త్యాగమే సేవలను, శ్రమించడాన్ని, దయను ప్రదర్శిస్తే తప్ప ఈ హృదయ జ్వాల గుండా పయనించడం సాధ్యం కాదు. మనిషి దైవత్వంలో మేల్కొన్నప్పుడు అతని అనంత పయనంలో మొట్టమొదటిసారిగా అతను విశ్వరహస్య ద్వారం వద్ద నిలబడి ఉన్న దైవాన్ని ముఖాముఖి చూస్తాడు. అప్పుడు తన జ్వాలలను తను స్వీకరిస్తాడు. అప్పుడు అతను పునర్జన్మించిన ఆత్మ అవుతాడు. అప్పుడు అతని వెలుగు ఈ 3 లోకాల్లోనూ ప్రకాశిస్తుంది. అతని చూపుల ద్వారా, స్పర్శ ద్వారా, మాట ద్వారా, మౌన ఆలోచనల ద్వారా తన సమక్షంలో ఉన్న అన్నింటిలోనూ జీవాన్ని తీసుకువస్తాడు. అతను ఈ కలశంలోని జ్వాల గుండా పయనించి మరణం లేనివానిగా అవుతాడు. హృదయానికి 12 సుగుణాలు ఉన్నాయి. ప్రతి సుగుణము హృదయ కేంద్రంలోని జ్వాలకు ఒక్కో రేఖలా ఉంటుంది. మొదటి సుగుణాన్ని సామూహిక ప్రేమ, సామూహిక చైతన్యం లేదా సమూహాల ఏర్పాటుకు సహకారమని పిలవచ్చు. నిస్వార్థం, అహింస, సరి అయిన సంభాషణ, కర్తవ్యనిష్ట, అవసరాలను ముందుగా గుర్తించడం, మీ వ్యక్తిత్వ అభిప్రాయాలను, కోరికలను సమూహాల తక్షణ అవసరాలకు లోబడి ఉంచగలిగే శక్తి. హింసా ప్రవృత్తి అనేది మీకున్న అన్ని వనరులను మరియు ఇతరుల వనరులను మీ స్వలాభానికి వాడుకునేటట్లు చేసే ఒకానొక చైతన్య స్థితి. ఈ మొదటి సుగుణం అటువంటి కోణాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మీలో సామూహిక ప్రేమ ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ ఇతరులను మోసం చేయరు. సామూహిక ప్రేమ అనేది ప్రజలు ఒకరినొకరు సహకరించుకుంటూ కలిసిమెలిసి ఉండేటట్టు చేస్తుంది.
పరస్పర సహకారం అనేది సులభాన్ని త్యజించి చైతన్యాన్ని విస్తరింపచేసే అన్ని హృదయాల సామూహిక శ్రమ. మన చైతన్యం ముందుగా సామూహిక ప్రేమ అనే సుగుణం ద్వారానే విస్తరిస్తుంది. హృదయం యొక్క రెండవ సుగుణం వినయం. దురభిమానానికి ఇదొక ఉదాహరణ. హృదయం యొక్క మూడవ సుగుణం సేవ. హృదయం యొక్క నాలుగవ సుగుణం సహనం. హృదయం యొక్క మరో సుగుణం శ్రమించడం. హృదయం యొక్క ఆరవ సుగుణం ఓర్పు. హృదయం ఏడవ సుగుణం ఆధ్యాత్మిక తదాత్మ్యం. ఈ సుగుణం మిమ్మల్ని మొత్తం విశ్వంతో ఒకటిగా ఏకమై ఉన్నారనే అనుభూతికి లోను చేస్తుంది. కరుణ హృదయపు ఎనిమిదవ సుగుణం. కరుణ అంటే ప్రకృతిలోని అన్ని జీవుల ఆత్మతో ఒకటిగా కలిసి ఉండగలిగే శక్తి. హృదయం యొక్క తొమ్మిదవ సుగుణం సానుభూతి. జ్ఞానం అనే హృదయం యొక్క 10వ సుగుణం. త్యాగం అనే హృదయం యొక్క 11వ సుగుణం. కృతజ్ఞత అనేది హృదయం యొక్క 12వ సుగుణం. ఇవే హృదయం యొక్క 12 రేఖలు. సాధారణంగా జనం 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం వారు తమ మనసును వికసింపజేసుకోవడానికి అంకితమైపోతారు. రెండవ రకం వారు తమ హృదయాన్ని వికసింపజేసుకోవడానికి అంకితమైపోతారు. ఇక మూడవ రకం వారు మనసును హృదయాన్ని ఏకకాలంలో వికసింపజేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ మూడవ రకం వారు ఎక్కువ మంది ఉండరు, కానీ సమన్వయపరిచే తాళం చెవిని మీరు తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. మనసును అభివృద్ధి చేసుకుని హృదయాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి వేర్పాటువాదాన్ని వికసింపచేస్తాడు. హృదయం లేకుండా మనసును మాత్రమే అభివృద్ధి చేసుకుంటే అతనిలో అహంభావం అభివృద్ధి చెందుతుంది. హృదయం లేకుండా మనసును పెంపొందించుకున్న వ్యక్తి ఇతరులను డామినేట్ చేయాలని, అదుపు చేయాలని, తన మాటే నెగ్గాలనే కోరికను పెంచుకుంటాడు. హృదయం లేకుండా మనస్సును డెవలప్ చేసుకున్న వ్యక్తి ప్రజలను, వస్తువులను తన అధీనంలో ఉంచుకోవాలనే కోరికను పెంచుకుంటాడు. హృదయం లేకుండా మనసు మాత్రమే పెరిగితే అతని గర్వాన్ని పెంచుకుంటాడు. ఎవరైతే తమ హృదయాన్ని నిర్లక్ష్యం చేసి మనసును వృద్ధి చేసుకుంటారో వారు భౌతికవాదాన్ని అభివృద్ధి చేస్తారు. హృదయం లేకుండా మనసు పెంపొందించినప్పుడు ఆ వ్యక్తి మోసం చేయడంలోని కొత్త కొత్త మెళకువలను డెవలప్ చేసుకుంటాడు. వ్యక్తి తన గుర్తింపును మనసు లేకుండా హృదయం మాత్రమే అభివృద్ధి చెందితే వ్యక్తి తన గుర్తింపును, ఆత్మగౌరవాన్ని మరియు తన మీద తనకున్న అభిప్రాయాన్ని కోల్పోతాడు. మనసు లేకుండా హృదయాన్ని అభివృద్ధి చేసుకున్న వారు అందరినీ ప్రేమించేవారుగా అవుతారు లేదా మంచి వాళ్ళలా కనిపిస్తారు. మనసు లేకుండా హృదయాన్ని పెంపొందించుకున్న వ్యక్తి అన్నింటినీ అంగీకరించేవాడిగా తయారవుతాడు. మనసును వృద్ధి చేసుకోకుండా హృదయాన్ని మాత్రం వృద్ధి చేసుకున్న వారు క్రమేపీ వారి ఆస్తులను కోల్పోతారు. ఎందుకంటే హృదయం లేకుండా మనసును వృద్ధి చేసుకున్న వారు ఇటువంటి వారిని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు. మనసు లేకుండా హృదయం డెవలప్ అయినప్పుడు ఆ వ్యక్తి క్రమేపీ బానిస మనస్తత్వాన్ని పెంపొందించుకుని హృదయం లేకుండా మనసు మాత్రమే డెవలప్ చేసుకున్న వారి పెత్తనానికి లోబడి ఉంటాడు. మనసు లేకుండా హృదయాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకున్న వారు పగటి కళలు కంటూ ఉంటారు. కళలు కనడం మంచిదే, కానీ ఆ కళ మనసు యొక్క వాస్తవ రూపం ధరించాలి. మీరు మనసు ప్రమేయం లేకుండా హృదయాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటే క్రమేపీ మీరు ఒక నిర్లక్ష్యమైన వ్యక్తిగా తయారవుతారు. హృదయానికి మరియు తార్కిక శక్తికి మధ్య జరిగే సంగ్రామం గురించి పిల్లలకు చిన్నతనం నుండే నేర్పాలి. తర్కం యొక్క దాడుల నుండి హృదయాన్ని ఎలా కాపాడుకోవాలో వారికి సూచనలు తప్పనిసరిగా ఇవ్వాలి. చిన్నతనం నుండే గౌరవించడం, ప్రేమించడం, కృతజ్ఞతలను కలిగి ఉండటం అనేవి నేర్చుకోవడం ద్వారా హృదయాన్ని పెంపొందించుకోవడం మొదలుపెట్టాలి. కృతజ్ఞత అనేది పెద్దలకు సంబంధించిన లక్షణం అనుకుంటారు, కానీ పిల్లలు ఆ కృతజ్ఞతను హృదయం ద్వారా అర్థం చేసుకుంటారు. తమ హృదయంలో మొత్తం జీవితం పట్ల, ప్రకృతి పట్ల కృతజ్ఞతలై ఉండటం అనేది తమ పిల్లలకు నేర్పే అవకాశాన్ని తల్లిదండ్రులు ఎప్పుడూ కోల్పోకూడదు.
చిత్రలేఖనం, సంగీతాన్ని స్వరపరచడం, శిల్పాలు చెక్కడం వంటి సృజనాత్మక కళలకు తను తాను అంకితం చేసుకోవడం ద్వారా హృదయం, మనసు రెండూ అభివృద్ధి చెందుతాయి. హృదయము, మనస్సు రెండూ సమాంతరంగా అభివృద్ధి చెందినప్పుడు మానవ ఆత్మ పరిపూర్ణత్వం చెందే మార్గంలో ప్రవేశించి వెలుగుతోనూ సౌందర్యంతోనూ దినదిన అభివృద్ధి చెందుతుంది. హృదయము, మనస్సు రెండూ ఏకకాలంలో అభివృద్ధి చెందినప్పుడు కొన్ని అంశాలు అనుభవంలోకి వస్తాయి. మీరు ఆదర్శవాదులే కాకుండా ఆచరణవాదులుగా అవుతారు. మీ హృదయము, మనస్సు రెండూ ఏకకాలంలో అభివృద్ధి చెందినప్పుడు మీరు బుద్ధిమంతులై సహజావబోధను కలిగి ఉంటారు. హృదయము, మనస్సు రెండూ ఏకకాలంలో అభివృద్ధి చెందినప్పుడు మీరు సమన్వయ భావాన్ని, విశ్లేషణ శక్తిని పెంపొందించుకుంటారు. హృదయము, మనస్సు ఏకకాలంలో అభివృద్ధి చెందినప్పుడు మీరు అత్యంత సున్నితంగాను, అత్యంత సృజనాత్మకతగాను తయారవుతారు. సున్నితత్వం అనేది కేవలం భావోద్వేగపు లక్షణం కాదు, అది మానసికం మరియు ఆధ్యాత్మికం కూడా. హృదయము, మనస్సు ఏకకాలంలో అభివృద్ధి చెందినప్పుడు మీరు అన్నింటినీ అనుభూతి చెందగలగడమే కాకుండా మీ అనుభూతులను వివరించగలిగే శక్తిని పెంపొందించుకుంటారు. హృదయము, మనస్సు ఏకకాలంలో అభివృద్ధి చెందినప్పుడు మీరు అన్నింటినీ ఇవ్వగలగడమే కాకుండా ఆ ఇవ్వడంలో అత్యంత వివేకంతోనూ ధర్మబద్ధంగానూ వ్యవహరిస్తారు. ఏకకాలంలో హృదయ, మానసాలు రెండూ అభివృద్ధి చెందినప్పుడు మానవ జాతి స్వాతంత్రాన్ని కాపాడటానికి మీరు పనిచేయటమే కాకుండా దానిలో ఉన్న పరిమితులన్నింటినీ చూస్తారు. ఎవరైతే హృదయాన్ని, మనసుని ఏకకాలంలో అభివృద్ధి చేసుకుంటారో వారు గాఢమైన సౌందర్య ఆరాధన మరియు జ్ఞానం మీద విపరీతమైన కోరికను పెంచుకుంటారు. హృదయాన్ని, మనసును ఏకకాలంలో అభివృద్ధి చేసుకున్నవారు మానవ జాతి అవసరాలను స్పష్టంగా చూసి దానికి తగ్గట్టుగా పనిచేస్తారు. నిజానికి హృదయము, మనస్సు అభివృద్ధి చెంది పరిపక్వ స్థాయికి చేరుకున్నప్పుడు హృదయం మనస్సును తనలో లీనం చేసుకుని త్రిముఖ వజ్రం వలె స్వచ్ఛమైన ప్రేమగాను, పవిత్రమైన సంకల్పంగాను, నిష్కల్మషమైన బుద్ధిగాను పనిచేస్తుంది. ధన్యవాదములు.